హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే గెటప్ సిని గారు నటించిన రాజు యాదవ్ మూవీ చూసి రావడం జరిగింది. సారీ అండి, ఈ మూవీ రివ్యూ అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా 2 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ట్రైలర్ చూశాక నేనైతే ఏదో ఉంటుందిలే కామెడీ ఫిల్మ్ లాగా అని వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ ఈ మూవీ అయితే చాలా బాగుందండి. అబోవ్ యావరేజ్ నుంచి గుడ్కి మధ్యలో మూవీ బాగుంది. మరి ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ వన్ టైం వాచబుల్ చేసేయచ్చు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ కంటే ఈ మూవీ అయితే నచ్చింది నాకు. సో మూవీ స్లోగానే స్టార్ట్ అవుతుంది, నెరేషన్ స్లోగానే ఉంటుంది, కానీ సినిమా అయితే బాగుంటుందండి. లాస్ట్లో అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని కూడా చేశారు. సో మనకి రాంగ్ అమ్మాయిలు వెంటబడి జీవితాలను నాశనం చేసుకోకండి, కనిపించిన అమ్మాయిలని జాగ్రత్తగా చూసుకోండి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి లాస్ట్లో. ఇప్పుడున్న యూత్కి అయితే ఈ మూవీ చాలా అవసరం నాకు అనిపించింది. ఒక రకంగా గెటప్ సిని గారికి అయితే ఒక మంచి డెబ్యూట్ అని చెప్పాలి. అండ్ స్టోరీ కూడా స్పాయిలర్ ఏం కాదు, రీసెంట్గా వచ్చిన 100 Crores మూవీలో చూసేసాం కూడా. కానీ డీల్ చేసే దాని మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో అండి, అడల్ట్ కంటెంట్ చాలా ఉంది ఈ మూవీలో. స్టార్టింగ్ డాక్టర్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత ప్రాస్టిట్యూట్ సీన్ కానీ, గెటప్ సీన్ గారి లిప్ లాక్ సీన్స్ కానీ, అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళు గ్యాంగ్ చేసే పనులు కానీ, సో ఇంత అడల్ట్ కంటెంట్ అయితే ఉందండి ఈ మూవీలో. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, ట్రైలర్లో ఉన్నట్టు చెప్పాలి స్పాయిలర్ లేకుండా అంటే, హీరో క్రికెట్ ఆడుతున్నప్పుడు హీరో మొహానికి బాల్ తగిలి ఇంకా అలాగే మొహం నవ్వుతూ ఉండేటట్టు ఫిక్స్ అయిపోతుంది. ఇంకా సర్జరీకి కూడా డబ్బులు లేని టైంలో హీరోయిన్ చూసి లవ్లో పడతాడు. సో అప్పుడే ఏం జరిగింది, హీరో లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా, హీరో ఫేస్ మళ్ళీ నార్మల్గా అయిందా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే గెటప్ సిని గారు యాక్టింగ్ అండి ఇచ్చి పడేసారని చెప్పాలి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, బుల్లితెర కమల్ హాసన్ అని అందరూ అంటూ ఉంటారు. ఏ క్యారెక్టర్కైనా అలాగే సెట్ అయిపోతారు. సో కాకపోతే ఈయనైతే పాన్ ఇండియా సినిమాలో తీసుకోవట్లేదు, కానీ తీసుకుంటే మాత్రం ఈయన పాన్ ఇండియా యాక్టర్ అయిపోవాలి ఈ పాటికి. రీసెంట్గా హనుమాన్ మూవీతో వెళ్ళారు, చూడాలి ఇంకా నెక్స్ట్ టైం మూవీస్లో వస్తారు. అండ్ ఆయనకున్న డిసీజ్తో ఆ నవ్వుతూ చేసే యాక్టింగ్లో అయితే చాలా కష్టం అండి, ఎవ్రీ యాక్టర్ చేయలేరు, కానీ ఈయన మాత్రం చాలా బాగా చేసి చూపించారు. అండ్ సెకండ్ హాఫ్లో మందు తాగేసి హీరోయిన్తో చేసే ఫోన్ కన్వర్సేషన్ ఒక 5 minutes ఉంటుందండి. ఎవ్రీ డైలాగ్ అయితే థియేటర్స్లో గీలాలనిపించాయి. ఇంకా బీజిఎం అయితే బాగుంది, మూవీకి మంచి హైలైట్గా నిలిచింది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల అయితే లో ప్రొడక్షన్ వాల్యూస్ అనిపించింది. ఇంకా ఈ మూవీ అంతా కూడా హైదరాబాద్ చుట్టూలో తీశారండి, దుర్గం చెరువు, సైబరాబాద్ ఇక్కడే తీస్తారు ఇదంతా. సో మిడిల్ క్లాస్ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఇంకా సాంగ్స్ బాగున్నాయండి, స్టోరీ కూడా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం నేరేషన్ కూడా బాగానే అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ 30 minutes అయితే తిప్పిన పాయింటే తిప్పినట్టు నాకు అనిపించింది. ఎందుకు ఇంత టైం తీసుకున్నారు స్టోరీలోకి వెళ్ళడానికి అనిపించింది. సో ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ అనిపించింది నాకు. అండ్ కొన్ని సీన్స్ అయితే అన్నెసరీ ఈ మూవీకి అనిపించింది, కానీ ఎందుకు వస్తాయో తెలియదు. అండ్ సెకండ్ హాఫ్లో హీరో ఫ్రెండ్ ప్రాస్టిట్యూషన్ తీసుకొచ్చే సీన్ కానీ అవన్నీ అనవసరమేమో ఈ మూవీకి అనిపించింది. అండ్ ప్యారల్గా 2 ట్రాక్స్ని బాగానే తీసుకువెళ్ళారు, ఏదో కంక్లూజన్ ఇద్దాం అనుకున్నారు, కానీ అదైతే అంత వర్కౌట్ అవ్వలేదు. నార్మల్గా ఓపెన్ ఇండెట్లో ఒక పాయింట్ ఇచ్చేసి వదిలేయచ్చు. సో హీరో చెప్పిన ఏదో కహానికి హీరోయిన్ పడిపోవడం, అంత అందంగా హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి, ఇలాంటి లాజిక్ లైన్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మూవీలో. సో ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో మోడర్న్ అమ్మాయిలు ఇలా ఉన్నారా అని చూపించినప్పుడు మాత్రం మనం కన్విన్స్ అవుతామండి. అప్పటి వరకు ఓహో ఈ పాయింట్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్న, మధ్యలో కొంచెం స్లో అయినా కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, అంటే ఒక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. నాకైతే ఈ మూవీ నచ్చిందండి. మరి ఈ వీకెండ్ మీరైతే ఈ మూవీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.